ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. గీతా బంధువులకు నమస్కారము. గత 2 శ్లోకాల్లో ఏమని చెప్పాడు భగవంతుడు? కేవలం ఇంద్రియాలను నిగ్రహించిన మాత్రాన సరిపోదు, మనస్సులో విషయ ధ్యానం కూడా చేయకూడదు అని చెప్పాడు. మరి విషయ ధ్యానం చేస్తే ఏమవుతుంది? విషయ ధ్యానంతో విషయాసక్తి కలుగుతుంది, ఆసక్తి వల్ల కామం పుడుతుంది, కామం వల్ల క్రోధం, క్రోధం వల్ల మోహం కలుగుతుంది, మోహం వల్ల స్మృతి నశిస్తుంది, స్మృతి నశిస్తే బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే మనిషి సర్వనాశనమవుతాడు అని చెప్పాడు భగవానుడు గత 2 శ్లోకాల్లో. ఇప్పుడు 64వ శ్లోకం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్చర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. రాగద్వేషముల్ లేకున్న వారికి, రాగద్వేషముల్ లేకున్న వారికి, మనసు మాత్రలు వశమైన వారికి, విషయాల మధ్యలో చెరించుచున్నను ప్రశాంత జీవనం వారు గడుపుచుందురు. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగనే పులకరించెనే మాతా భారతావని, పులకరించెనే మాతా భారతావని. అర్జున, రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి, ఇంద్రియాలను వశపరుచుకోవాలి, మనస్సును స్వాధీనపరుచుకోవాలి. అలాంటి వాళ్ళు విషయాల మధ్యలో చెరిస్తున్నా కానీ ప్రశాంతంగానే ఉంటారయ్యా అర్జున అంటున్నాడు భగవంతుడు. కేవలం ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నియమించకుండా విషయధ్యానం చేస్తే వచ్చే ప్రమాదం ఏమిటో 62, 63 శ్లోకాల్లో వివరించాడు భగవంతుడు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే, మనస్సును గనక నిగ్రహిస్తే ఇంద్రియాలను విడిచిపెట్టినా వచ్చే ప్రమాదం ఏముండదు అని ఒక నూతన చర్చకు తెరదీస్తున్నాడు భగవంతుడు. అదెలా అంటే, రాగద్వేషాలు లేని వానికి విషయాసక్తి అడుగంటి పోతుంది అని చెప్తున్నాడు. ఇక్కడ కండిషన్స్ అప్లై. ఎలాంటి వాడు విషయాలలో చెరిస్తున్నా ఇబ్బంది ఉండదు అంటే, రాగద్వేషాలు లేని వానికి, మనస్సును అదుపులో ఉన్నవాడికి, వాడు విషయ ప్రపంచంలో చెరిస్తున్నా కానీ వాడు ప్రశాంతంగానే ఉంటాడు అని చెప్తున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ అంటే అదే. పాము వల్ల ఎవరికి హాని జరగదు. హాని జరిగిందంటే అది పాము కూరల నుండి వచ్చే విషం వల్లనే హాని కలుగుతుంది. మరి కూరలను తీసివేస్తే పాము వల్ల ఎలాంటి అపాయం ఉండదు. అలాగే రాగద్వేషాలు అనే కూరలను తీసివేస్తే కర్మలు ఎలాంటి ప్రమాదం లేకుండా ఉంటాయి. రాగద్వేషాల నుండి విడిపడిన వాడు ఇంద్రియాలను, మనస్సును నియమించి ఉంటాడు. కనుక అతడు విషయాలలో చరించినా కానీ వాడు నిర్దోషంగానే ఉంటాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే రాగద్వేషాల నుండి విడిపడినటువంటి మనస్సు నియమించబడి ఉంటుంది.
కనుక ఇంద్రియాలు మరో మార్గం లేక మనస్సుకు వశపడి ఉంటాయి, అంటే విధేయతను కలిగి ఉంటవి అని చెప్తున్నాడు. ఆత్మవశ్చైర్ విధేయ ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణము అని అర్థం, అంటే మనస్సు అని అర్థం. ఈ ప్రపంచంలో రకరకాల వాళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు చరిస్తుంటారు. ఈ ప్రపంచంలో విషయ ధ్యానంతో ఉన్న లౌకికుడు ఏ సంబంధం పెట్టుకొని చరిస్తున్నాడో, అలాగే ముముక్షువు అంటే రాగద్వేషాలు లేనివాడు కూడా అదే ప్రపంచంలో తిరుగుతున్నాడు. లౌకికుడు ఈ విషయ వాసనల ప్రభావంతో చెరించి పాడైపోతున్నాడు, కానీ ముముక్షువు ఈ ప్రపంచంలో చరిస్తున్నా కానీ ప్రసాదాన్ని పొందుతున్నాడు అని చెప్తున్నాడు. ప్రసాదం అంటే ప్రసన్నత అని అర్థం. ప్రసాదం అంటే ప్రసన్నత అని అర్థం. ఇప్పుడు 65వ శ్లోకం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశో బుద్ధి పర్యవతిష్ఠతి. ప్రసాద భావన లభించు వారికి, ప్రసాద భావన లభించు వారికి సమస్త దుఃఖముల్ నశించుచున్నవి. ప్రశాంత చిత్తుని బుద్ధి వెంట వెంటనే స్థిరపడును అర్జున ఓ కుంతి నందన. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించనే మాత భారతావని, పులకరించనే మాత భారతావని. అర్జున, చిత్తప్రసాదం లభించినటువంటి వాడికి సమస్త దుఃఖాలు అంతరించిపోతున్నవి. అలాంటి వాని యొక్క బుద్ధి శీఘ్రముగా స్థిరపడుతుంది అంటున్నాడు భగవంతుడు ఈ శ్లోకంలో కూడా. ఈ దుఃఖాలు వచ్చేటువంటి చోటు ఏది? అంతఃకరణం అంటే మనస్సు. అవి చేరేందుకు అవకాశం లేకుండా ఇక్కడ స్థితప్రజ్ఞుడికి ఆ మనస్సు లోపట ప్రసాదము ఆక్రమించింది. ప్రసాదం అంటే ప్రసన్నత అని చెప్పుకున్నాం. అలా ప్రసాదం ఆక్రమిస్తే ఇక దుఃఖాలకు తావుండదు. ఇలాంటి వాడికి అంటే ప్రసాద భావన కలిగి ఉన్నవాడికి, ఇలాంటి ప్రసన్న చిత్తుడికి ఈ దుఃఖ సన్నివేశాలు కలిగినప్పటికీ కూడా ఈ దుఃఖ సంవేదనము మనస్సుకు కలగదు. అదే చిత్తప్రసాదం, అదే చిత్తప్రసాద మహిమ. అట్టివానికి అర్జున ఈ స్థితప్రజ్ఞత్వం అరచేతిలో నిమ్మపండు అంటున్నాడు. మరి ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నాడు భగవానుడు. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు ఈ రాగద్వేషాలను తటస్థపరిచి ఉంటాడు కనుక అది వాడికి సాధ్యం. ధన నష్టం కలిగింది, మరి వాడి దుఃఖం ఉండదా అంటే ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ధనం సుఖకారణం అని భ్రమించే వారికి దుఃఖం కలుగుతుంది. కానీ ఏ రాగం లేని వాడికి, ఏ ద్వేషం లేని వానికి ధనం మీద ఆసక్తి ఉండదు. వానికి ధన నష్టం దుఃఖం కలిగించదు. ధన నష్టమే కాదు, జర నష్టం కూడా అంతే. వాడికి తెలుసు ఒకనాడు పోయేవాళ్ళు నేడు ప్రపంచంలో ఉన్నారు. వానికి అలాంటి జ్ఞానం ఉంది. ఒకవేళ చావు అనేది దుఃఖానికే కారణమైతే ప్రపంచంలో చాలామంది చచ్చిపోతున్నారు. మరి అందరి గురించి మనం ఏడుస్తున్నామా? ఏడవడం లేదు. ఎందుకు ఏడవడం లేదు? వాళ్ళు తమ వాళ్ళు కాదు కనుక, తమ దగ్గరి వాళ్ళు చనిపోతేనే ఏడుస్తాం. మరి ఈ భేదం ఎందుకున్నది? మళ్ళీ సమాధానం ఏంటి? రాగాసక్తియే, నా వాళ్ళు అనేటువంటి భావన. ఈ రాగాసక్తి
పరమాత్మ దర్శనం చేత అంటే ప్రసాదం చేత ఈ దుఃఖాన్ని పటాపంచలం చేసుకోవచ్చు. ఇది స్థితప్రజ్ఞునికి సాధ్యమవుతుంది అని చెప్తున్నాడు భగవంతుడు. తర్వాత 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావన నచా భావయతః శాంతిః అశాంత్యస్య కుతః సుఖం. యోగయుక్తుడు కానివాడికెన్నడు యోగయుక్తుడు కానివాడికెన్నడు బుద్ధి ఉండదు, ఆత్మనిష్ట ఉండదు. ఆత్మభావన నిష్ట లేని వానికి శాంతి మిగలదు, సుఖము ఎలా కలుగును. శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మాతా భారతావని పులకరించని మాతా భారతావని. అర్జున, నిగ్రహ శక్తి లేని వాడికి బుద్ధి ఉండదు, సంయమ శక్తి లేని వాడికి ఆత్మనిష్ట ఉండదు, ఆత్మభావన లేని వాడికి శాంతి మిగలదు. మరి శాంతి లేని వాడికి సుఖం ఎలా కలుగుతుంది అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకం లోపట. సుఖపడాలి అంటే శాంతి ఉండాలి, శాంతి ఉండాలి అంటే ఆత్మభావన ఉండాలి, ఆత్మభావన ఉండాలి అంటే ప్రసన్న చిత్తం ఉండాలి, ప్రసాద భావన ఉండాలి. ప్రసన్న చిత్తం ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి అని చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఏమంటున్నాడు? నాస్తి బుద్ధిరయుక్తస్య అంటున్నాడు. అయుక్తుడు అంటున్నాడు. అయుక్తుడు అంటే ఏంటి? ప్రసాద బుద్ధి లేనివాడు అయుక్తుడు అని చెప్తున్నాడు ఇక్కడ. అంటే వాడికి సమాహిత చిత్తం లేనివాడు. అలాంటి వాడికి ఆత్మ విషయానికి సంబంధించినటువంటి బుద్ధి ఉండదు, అంటే ఆత్మబుద్ధి ఉండదు. ఆత్మబుద్ధి అంటే ఆత్మను తెలుసుకునేందుకు అనువైన అంతఃకరణమే ఆత్మబుద్ధి, అది ఉండదు అంటున్నాడు. ఎవరికి? అయుక్తునికి. కాబట్టి ఇతనికి ఆత్మజ్ఞాన విషయంలో పట్టుదల ఉండదు, కుతూహలం ఉండదు. ఎందుకు ఉండదు అంటే వాడికి విషయ ధ్యానము ఇంకా ఉంది అని అర్థం. విషయ ధ్యానం సాగుతుంది అంటే రాగద్వేషాలు కూడా పుష్కలంగా ఉన్నవి అని అర్థం. మరి అలాంటి వాడి బుద్ధి ఎటువైపు వెళుతుంది? దృశ్యము వైపు పరిగెడుతుంది, కానీ ద్రష్ట వైపు తిరగదు, అంటే ఆత్మ వైపు తిరగదు. బుద్ధిలో ఏదైనా ఒకటే ఉండే అవకాశం ఉంది. విషయ ప్రపంచమా, ఆత్మభావన. ఒక కుర్చీలో ఇద్దరు వ్యక్తులు కూర్చోలేరు కదా. ఆత్మానందం పొందాలి అనేటువంటి వ్యక్తికి చిత్తం నిర్మలంగా ఉండాలి, అంటే ప్రశాంతంగా ఉండాలి, ప్రసాద చిత్తం ఉండాలి. అలాంటి మనస్సే ఆత్మభావన చేయగలుగుతుంది. ఆత్మభావన లేని వానికి శాంతి ఉండదు, శాంతి లేని వానికి సుఖం ఉండదు. ఇక్కడ సుఖం అంటే నిత్య సుఖము అని అర్థం, నిరతిశయ సుఖము అనేటువంటి భావం, అదే ఆత్మసుఖం. అందుకే త్యాగరాజుల వారు అంటారు, శాంతము లేక సౌఖ్యం లేదు అని చెప్తారు. తర్వాత 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరితాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. ఇంద్రియాలకు వశమైన చిత్తము, ఇంద్రియాలకు వశమైన చిత్తము విషయాలపైననే పరుగెత్తుచున్నవి, మనిషి బుద్ధిని హరించుచున్నవి. నదిలోని నావను గాలి త్రిప్పినట్లుగా శ్రీకృష్ణదేవుని గీతాసారముంగని పులకరించని మాతా భారతావని పులకరించని మాతా భారతావని. అర్జున,
ఈ ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వైపు పరిగెత్తుతూ ఉంటే వాటి వెంటబడి తిరిగేటువంటి మనస్సు మానవుని యొక్క వివేకాన్ని హరిస్తున్నవి అంటున్నాడు. ఎలాగో తెలుసా, నీటిలో పయనించే నావను గాలి పెడదారి పట్టించినట్లు అంటున్నాడు. బ్రహ్మదేవుడు బాహ్య దృష్టితోనే ఈ విశ్వరచన చేశాడు. అందుచేతనే సృష్టిలో అన్ని బాహ్య వ్యాపారాలే కనిపిస్తాయి. చెట్లు ప్రాణవాయువును విడుస్తుంటాయి బయటికి, సముద్ర జలాలు ఆవిరిని విడిచి మేఘాలను తయారు చేస్తవి, భూమిలో విత్తనాలు నాటితే అవి భూమిని పెగిలించుకొని బయటికి వచ్చేస్తాయి వృక్షాలలాగా, చెట్లలాగా. అన్నీ బాహ్యంలోకే పరుగులు పెట్టేవి. అలాగే చలించే లక్షణం గల ఈ ఇంద్రియాలు విచ్చలవిడిగా బాహ్య ప్రపంచంలో చరిస్తుంటవి. అవి వాటి స్వభావం. ఇంద్రియాలు తమ తమ విషయాలపై చరిస్తుంటాయి, ప్రవర్తిస్తుంటాయి. అవి అలా చరిస్తుంటే మనస్సు వాటిని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటవి. ఇది జరిగేది. ఇంద్రియాలు ఇంద్రియ విషయాలపై పరుగులు తీస్తే వచ్చే నష్టమేమీ లేదు. ఇంద్రియాలు విషయాలతో సంయోగం చెందకుండా ఉండలేవు. కన్ను ఇంద్రియము, రూపము లేదా రంగు అది ఇంద్రియ విషయము. కన్ను పనిచేస్తుంది అంటే రూపాలు కనిపించకుండా ఎలా ఉంటాయి. చెవి ఉంది కనుక శబ్దం వినిపిస్తుంది. దానిని ఎవరు ఆపుతారు? ఎవరు ఆపలేరు. విషయాలుంటే నష్టం లేదు. ఇంద్రియాలు వాటితో ఏకమైనా వచ్చే కష్టం లేదు. మనస్సు వెళ్ళి ఇంద్రియాలతో ఏకమైనప్పుడే సమస్య. ఇది తెలుసుకోవాలి. కనిపించే ప్రతి వస్తువును కళ్ళు చూస్తవి. కళ్ళు చూసే ప్రతి వస్తువు మనస్సుకు అవసరం లేదు. మనస్సుకు ఏది అవసరమో దానినే మనస్సు కోరుకుంటుంది. శబ్దమైనా, వాసనైనా, రుచి అయినా, స్పర్శ అయినా, ఏవైనా అంతే. ఇలా ఇంద్రియాలు విషయాలతో వ్యవహరిస్తుంటే ఏ మనస్సు అయితే అనుసరించి తిరుగుతుందో ఆ మనస్సు యోగయుక్తుని యొక్క బుద్ధిని హరిస్తుంది. ఎలా? తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి అంటున్నాడు. ఎలాగంటే గాలి ఓడను పెడత్రోవను పెట్టినట్లుగా అంటున్నాడు. నదిలో ప్రయాణం చేసేవాళ్ళు ఓడల మీద ప్రయాణం చేస్తారు. ఈ లోపుగా పెనుగాలి వస్తుంది పాపం. అలా వీచినటువంటి గాలి ఓడ మనం ఎటు పోవాలనుకుంటే అటు పోదు. గాలి ఎటు పోతే ఓడ అటు పోతుంది. అంటే ఓడను పెడత్రోవను పట్టిస్తుంది గాలి. ఓడను మరొక దిశకు లాక్కొని పోతుంది. అలాగే యోగయుక్తుని యొక్క ప్రజ్ఞ ఆత్మవైపు సాగిపోతుంటే ఈ మనస్సు పెనుగాలిలాగా అతని ప్రజ్ఞను దారి మళ్లిస్తుంది, విషయాల వైపు తిప్పుతుంది, విషయ సుడిగుండంలో ప్రవేశిస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. ఇంద్రియాలను విషయాలయందున అన్ని విధములా నిగ్రహించిన వాని బుద్ధియు సుస్థిరము అర్జున. తెలుసుకోవయా పార్థ కుంతినందన. శ్రీకృష్ణదేవుని గీతాసారమున్గని పులకరించని మహాభారతావని. పులకరించని మహాభారతావని. అర్జున, ఇంద్రియాలు ఇంద్రియ విషయాల నుండి అన్ని విధాలుగా నిగ్రహింపబడాలి. అలాంటి వారి జ్ఞానము స్థిరంగా ఉంటుంది అంటున్నాడు భగవానుడు ఈ శ్లోకం లోపట.
మనస్సు నిరంతరం చలిస్తూ ఉంటుంది. ఈ మనస్సు చలించడానికి 2 దారులున్నాయి. ఒకటి, మనస్సు ఇంద్రియాల ద్వారా అధోముఖంగా పయనించి విషయ ప్రపంచంలో రమిస్తూ అనిత్యమైనటువంటి సంసారాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండవ ఆప్షన్ ఏంటి? ఈ మనస్సు బుద్ధి ద్వారా ఊర్ధ్వంగా పయనించి ఆత్మను చేరుకోవచ్చు, ఆత్మానందాన్ని పొందవచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి, 2 దారులు ఉన్నాయి. ఒకటి, మనస్సు ఇంద్రియాల ద్వారా ప్రపంచంలోకి పోయి ప్రపంచ సుఖాలు పొంది సంసారాన్ని తయారు చేసుకోవచ్చు. రెండోది, బుద్ధి ద్వారా ఊర్ధ్వంగా పయనించి ఆత్మను చేరుకోవచ్చు, ఆత్మానందాన్ని పొందవచ్చు. అంటే మనస్సు అధోముఖంగా పయనిస్తే దుర్గతి, ఊర్ధ్వముఖంగా పయనిస్తే సద్గతి. అందుకే బుద్ధి ద్వారా ఆత్మప్రాప్తిని పొందాలి అని చెప్తున్నాడు. దాని కొరకు ఏం చేయాలి? ఈ మనస్సు ఇంద్రియాల వైపు పోనీయకుండా కట్టడి చేయాలి. కట్టడి చేయాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలను నిగ్రహించాలి అని తెలియజేస్తున్నాడు భగవానుడు. బండిని గుర్రాలు లాగుతుంటాయి, కళ్ళెం మాత్రం సారథి చేతిలోనే ఉంటుంది. కళ్ళెం యొక్క పట్టు విడుపులు దాన్ని బట్టి గుర్రాలు పరిగెత్తుతుంటాయి. కళ్ళెం గట్టిగా పట్టి లాగితే గుర్రాలు ఆగిపోవాలి. అలాగే మన బ్రతుకు బండిని 5 గుర్రాలు లాగుతుంటవి. అవే పంచజ్ఞానేంద్రియాలు. మనస్సు కళ్ళెము, బుద్ధి సారథి. బుద్ధి అనేటువంటి సారథి యొక్క ఆజ్ఞను పాటిస్తూ మనస్సు అనేటువంటి కళ్ళెము, ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలను ప్రవర్తింపచేస్తుంటాయి. అప్పుడే గమ్యం సుగమం అవుతుంది. కఠోపనిషత్తు కూడా అదే చెప్తుంది. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మన ప్రగ్రహ ఏవచ ఇంద్రియాణి హయానాహు విషయం తేషు గోచరాన్ అని చెప్తుంది. అంటే ఈ శరీరం రథం, ఆత్మ దాని యొక్క యజమాని, బుద్ధియే సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియాలే గుర్రాలు, ఇంద్రియ విషయాలే మార్గాలు, అవి శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఇలా అద్భుతంగా చెప్పింది కఠోపనిషత్తు. ఈ శ్లోకంలో అర్జునుని మహాబాహో అని సంబోధించాడు కృష్ణ పరమాత్మ. అంటే గొప్ప బాహువులు కలవాడా, ఈ గొప్ప బాహువులతో సమర రంగంలో శత్రువులను తుదముట్టించినవాడా అని సంబోధించాడు. అలాగే ఇంద్రియాలను కూడా నిగ్రహించి మనస్సును నియమించి స్థితప్రజ్ఞునిగా యశస్సును సాధించు అని ప్రోత్సహిస్తున్నాడు గీతాచార్యుడు ఈ శ్లోకం లోపల. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధరం చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినూతం అగణిత గుణధామం, తుంబుర నారద గాన విలోలము, తుంబుర నారద గాన విలోలము, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. సకల వేద విచారం సర్వజీవాధారం, సకల వేద విచారం
భక్తపోషక శ్రీ పురంధర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధరం చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం. స్వస్తి.